మా సెంటర్ వైపే రావట్లేదేంటి? ఈ సెంట్రల్ స్టేట్లు ఏటి ఎప్పుడు నాకు ఈ గోల పీకే ఏంటి? ఐ లవ్ యు రా. బాము అడుగుక. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ అమ్మా. మూడు రోజుల క్రితం విజయవాడలో కాబోయే కార్పొరేటర్ గారు ఎలా ఉన్నారు? ఈయన ఒకడు నాకు భజన బ్యాచ్లో తగిలాడు. ఏమైనా అందామంటే పెద్ద ఆయన. నమస్కారం బాబాయ్. నమస్కారం. బాగున్నావా? బాగున్నానండి. సరే బాబాయ్, నాకు డౌట్. అడగండి. అసలు కార్పొరేటర్ అవుతానో లేదో నాకే నమ్మకం లేదు. నా మీద నీకు అంత నమ్మకం ఏంటి? నాయకుల్ని మనం తయారు చేయలేం కదండి. నాయకులు జనం కోసం పుడతారు. మీలో నాయకుడిని చూస్తున్నాను నేను. థ్యాంక్స్ బాబాయ్. ఇంత ఓటేస్తావు కదా. ఏత్తా ఇదిగో పీకే గారు, మళ్ళేంటి? ప్రతి మనిషి అవకాశం కోసం ఎదురు చూసేవాడే. అందులో కొందరు మాత్రమే అవకాశాన్ని సృష్టించుకుని తన లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆలోచించుకోండి. ప్రతి మనిషి అవకాశం కోసం ఎదురు చూసేవాడే. అందులో కొందరు మాత్రమే అవకాశాన్ని సృష్టించుకుని తన లక్ష్యాన్ని చేరుకుంటారు. నమస్కారం సార్. కొంచెం పిల్లలతో మాట్లాడాలి. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మై డియర్ లవ్లీ చిల్డ్రన్స్. మీ అందరికీ చదువుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆడుకోవడం కూడా అంత ఇంపార్టెంట్. మీరు కానీ నన్ను ఎలక్షన్లో గెలిపిస్తే మీకు మంచి ఆఫర్స్ ఇస్తాను. ఈ తింగర్ నాయాలేంటి పిల్లల దగ్గరికి వచ్చాడు ఓట్లు అడగటానికి? ఎవడు? ఓహో, మాస్టర్ గారు మీరా? ఇప్పుడు ఫస్ట్ ఆఫర్, మీ అందరికి వారానికి 5 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్, 2 days హాలిడేస్. పూర్తిగా చెప్పనివరా? చెప్పు. ఇప్పుడు రెండవది, నో హోంవర్క్, ఓన్లీ క్లాస్ వర్క్. స్కూల్లోనే చదవాలి, స్కూల్లోనే చదివించాలి. ఇప్పుడు మూడో ఆఫర్, స్కూల్ బ్యాగ్స్ ఎవరు మోయడానికి వీల్లేదు. స్కూల్లోనే ర్యాక్స్ అరేంజ్ చేపిస్తాను. బుక్స్ బ్యాగ్స్ ఇక్కడే పెట్టి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ చప్పట్లు. అలాగే. ఇప్పుడు నాలుగో ఆఫర్, మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా ఫ్రీగా స్కూల్ బస్సులు వేపిస్తా. గట్టిగా చప్పట్లు. నా చిల్డ్రన్స్, ఇంటికెళ్ళి మీ అమ్మలకి, మీ అక్కలకి, మీ బాపలకి, మీ బాబాయిలకి నా కోటేమని చెప్పి ఈ ఆఫర్లు మీ సొంతం చేసుకోండి. కత్తి గుర్తుకే మన ఓటు. పర్లేదు, బాగానే ప్లాన్ చేసావు. వెళ్తాను మరి. అసలు మా సెంటర్ వైపే రావట్లేదేంటి? ఈ సెంట్రల్ స్టేట్లు ఏటి ఎప్పుడు నాకు ఈ గోల పీకే ఏంటి? ఐ లవ్ యు రా. బాము అడుగుక. పీకే ఐ లవ్ యు. ఈ పొదల్లో ఉండకంటే మీకు పాట వేసుకుని పార్లర్కి వెళ్ళిపో. అక్క ఇటు రండి. ఏంటి బాబు? తీసుకోక్క. వద్దు బాబు వద్దు, ఇలాంటివి మేము తీసుకోం. మాకెవరు నచ్చితే వాళ్ళకి ఓటేస్తాం. మీరు వెళ్ళండి. అది కాదు, వద్దు. నేను రాజకీయాల కోసమో ఓట్ల కోసమో రాలేదమ్మా. ఈ రోజు మా అమ్మగారి వర్ధంతి, ఆవిడ పేరు మీద ఇవి మీకు ఇవ్వడానికి వచ్చాను. మా ఆడపడుచులని మీకు ఈసారి ఇస్తున్నాను, తీసుకోండి అమ్మా. తీసుకోండి అమ్మా. మేయర్ గారు మన కోసం అమృతం పంపించాడు. రండి. మా పీకే అన్న వచ్చి సీరే సారే పెడితే మీ మేయర్ వచ్చి మీకు మందు పోసి చెడగొట్టాడు. దేవుడే, ఆయన మాకు మందు పంచాడు. ఆయన చంపేస్తాం.